నమస్తే, ఎల్సీఎం వార్తకు స్వాగతం. నా పేరు బాబు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించే నాయకులను తరిమి కొట్టవలసిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు అలాగే గ్రామీణ వైద్యులకు పిలుపునిచ్చారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గ్రామీణ వైద్యులను ఉద్దేశించి ముద్రగడ పై విధంగా వివరించారు. ముందుగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావుతో కలిసి ముద్రగడ తన నివాసంలో సమావేశాన్ని చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చేకూరే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత సుభిక్షమైన పరిపాలన ప్రజలకు అందిస్తుంటే ప్రతిపక్షాలు విషం చెమ్మడానికి చూస్తే చంద్రబాబు యొక్క దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటుండగా సంక్షేమంలో ప్రజలకు మొండి చేయి చూపితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర సృష్టించారు. ముందుకు రావాలా, అప్పుడు మగతనం ఉంటారు తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట ఆయన. అయ్యా ఆయన అవసరం మనకి. అయ్యా కొత్తగా రామరాజ్యం అంటున్నారు మీరు. అయ్యా రామరాజ్యం చూశారు మీరు, 88లో చూశారు, ప్రతిపాడు ఉత్తరగంజ్ గోడలో. మళ్ళీ పాకిస్తాన్ కిల్లంపూడి చేశారు 2016లో. అయ్యా కిల్లంపూడి రావాలంటే పాకిస్తాన్ లాగా ఒక పాస్పోర్ట్ ఉండాలా, ఒక వీసా ఉండాలండి, ఆధార్ కార్డు ఉండాలా, ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికేట్ ఉండాలా. ఇవి రామరాజ్యంలో భాగం అండి. అటువంటి రాజ్యం తెస్తారట ఆయన. అయ్యా 4 సంవత్సరాలు నరకం అనిపించామండి ఆ రామరాజ్యంలో. అయ్యా రామరాజ్యం కాదండి, రాక్షస రాజ్యం. వారు రామరాజ్యం అంటున్నాడు ఆయన. అయ్యా దారుణమైన పరిపాలన. అయ్యా ఇంట్లోని తెన్నించి మంగళసూత్రం తింపించి జుట్టు మెలిదిప్పి నడుము మీద ఆడవాళ్ళు తెందించడం. అయ్యా పిల్లల్ని లాఠీచి కుట్టించడం. ఆడవాళ్ళు లంజా ఏంటే అని భాష. మేము లంజ కొడుకంటే ఆయన భాష, ఆయన దృష్టిలో ఏంటి అన్నది ప్రశ్నించాను ఒకసారి అండి. అయ్యా లంజ కొడుకు అంటున్నారు అంటే మాకు కులం లేదా, మేము తప్పుడు కులంలో పుట్టామా ఏంటి? లంజా కొడుకు లంజా అని వాడుతున్నారని కూడా రాశారు సార్ ఉత్తరం గతంలో. అయ్యా ఈ భాష వాడించేస్తారు, పోలీసు చేత ఈ భాష వాడించేస్తారు. వారి కుమారులు ఉన్నారండి. అయ్యా మా తుని సంఘటన తర్వాత అండి ఇద్దరు తీసుకెళ్ళిపోయారు, 2-3 అమలాపురం పోలీస్ స్టేషన్. అయ్యా అరెస్టులు పరాపరం అవుతాయని చెప్పేసి తెల్లారేటప్పటికి 6 గంటలకు నేను అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, అయ్యా మీ అందరూ ముద్దాయిలు ఉన్నాయా, అరెస్ట్ చేయండి అని చెప్పి కూర్చున్నానండి. తర్వాత దేశ చేస్తే అయ్యా ఒకరోజు కాకముందే తలుపులు బద్దగొడేసేసి గెల్ల బద్దగొడేసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఇచ్చారండి. అయ్యా ఒకే బట్ట 14 రోజులండి. తాగడానికి మంచిని కూడా ఇవ్వలేదు మాకు. బాత్రూంలో ట్యాప్ వాటర్ అయ్యా అవి తాగి 14 రోజులు ఉన్నామండి. అయ్యా ఇది రామరాజ్యం అండి. అయ్యా ఇది రామరాజ్యం. అయ్యా భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలి అయ్యా అని కోరుకున్నానండి. పండగలు మానేసాం, గుళ్ళకి వెళ్ళటం మానేసామండి. భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడు. అయ్యా ఆ పనిష్మెంట్ ఇంకా కొనసాగించాలని భగవంతుని నిత్యం కోరుకుంటూ ఉంటానండి. నేను వదలనండి మనిషిని. అయ్యా ఏ పాపం చేసామని అంత ఆ రకమైన వాళ్ళ కుమారులు డిఏజీ గారు ఫోన్ చేసేయండి, ఆ లంజా కొడుకుని బయట లాగలేదా, ఆ లంజా కొడుకుని బయట లాగలేదా, కొట్టారా లేదా లంజా కొడుకుని. ఇది వాళ్ళ కుమారుడు వాడిన భాష. ఆ డిఏజీ గారు ఆ చెట్ల కింద ఉన్నారనమాట అండి. ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్స్ వచ్చి అయ్యా ఏదో అవుతుంది, వచ్చేయండి బయటకు వచ్చేయండి, అయ్యా అరెస్ట్ అయిపోతారని, అయ్యా వదిలేండి సార్ ఉద్యమం అని ప్రేమించే కానిస్టేబుల్స్ చెప్పి చేయటం జరిగింది సార్.
భాష అదండి అయ్యా. వాళ్ళ కుమారులు ఆ లంజా కూడా బయట లాగారు లేదా అయ్యా. ఈ రకమైన పాలన చేశారు సార్. అలాగే 88లో ఉత్తరాంధ్ర శివ సంఘటన జరిగింది, మీకు తెలుసు, పెద్దలకు తెలుసు, చాలామంది పిల్లలకు తెలియదు. ఆ రోజు కూడా అంతే సార్. డిటి నాయక్ గారు ఎస్పీ గారు ఉన్నారు, వారు గిరిజన తెగకు చెందిన వారండి. నేనంటే కొంచెం ప్రేమించే మనిషి. అయినా సరే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి వాళ్ళు మాట్లాడి ఫైర్ చేయించేశారు సార్. మనం ఉద్యమం చేస్తే ఫైర్ చేయమన్నారు సార్. 22 తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయాయి సార్. 22కి తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయాయి సార్, ఆడ మగ కూడా. భగవంత్ దయ వల్ల ఎవరో చనిపోలేదు సార్. ఓ 30,000 ఖర్చుతో నేను అందరినీ కాపాడుకున్నాను సార్. ఆ రోజు ఎన్టీ రామారావుతో చెప్పించిన మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, ఫైర్ ఆపొద్దు, 10 మంది పోయినా పర్వాలేదు, నాయక్ వచ్చేస్తుంది, బెటాలియన్ వచ్చేస్తుంది అని చెప్పిన మాటలు సార్. అయ్యా అయ్యా ముఖ్యమంత్రి గారు, 10 కాదండి అయ్యా, 100 పోతారు, మేము ఉండమండి అయ్యా, ప్రభుత్వం కూడా ఉండదండి అయ్యా, నేను కేసులు ఉపసంహరణ చేశాను అని అప్పచెప్పేశానని చెప్పి వారు ఆయన తెగే చెప్పాడు సార్ నాయక్ గారు. అయ్యా మరి ఈరోజు పద్మనాభం గారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆయన పిలుపు మేరకు మరి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పెద్దలకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి గతంలో కూడా పద్మనాభం గారు మన నియోజకవర్గంలో 16 సంవత్సరాలు వివిధ పదవులు చేపట్టిన సందర్భం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో చాలా మంది అభిమానులు ఉన్న సందర్భంగా చాలా మంది కూడా ఆయన వల్ల మరి లబ్ధి పొందిన సందర్భం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఉద్దేశంతో మరి ఆయన పిలిచి మరి పార్టీలో జాయిన్ చేసుకుని ఒక బాధ్యత వేళ మన పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మీ పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా మీరు మొబిలైజ్ చేసి తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారంగా కూడా ఈవేళ చాలా ప్రాంతాలు కూడా పద్మనాభం గారు ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది. ప్రత్యేకంగా కూడా ఈవేళ మన ప్రతిపాడు నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మరి ప్రత్యేకంగా కూడా ఆయన గతంలో కూడా పోటీ చేసే సందర్భంలో కూడా ఎంత విధానం కూడా చేసినని మీరు అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇంత విధానం అందరినీ గౌరవించి నేను పోటీ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా నాకు పని చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే సందర్భం ఇప్పుడు ఆలోచించలేదు. ఈవేళ ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రతి వాళ్ళని కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట ఇచ్చాను, తప్పకుండా మీరు అందరూ కూడా నా వెంటే ఉండి నేను చేసిన కార్యక్రమాన్ని మీరు ఒక భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నాకు అలాగే కూడా ఎంపీ పెద్ద సునీల్ గారికి కూడా తప్పకుండా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పేసి ఆయన మాట్లాడి చెప్పే విధానం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన మాట్లాడే పనితీరు కూడా చూసుకుంటే చాలా ఆశ్చర్యపోతున్నాను. ఏంటంటే ఆయన సొంత ఎలక్షన్లో కూడా ఇంత విధానం కూడా ఎవరికి చెప్పుకుంటారేమో అనుకుంటున్నాను నేను. ఈవేళ ఆలకించిన విధానం చూసుకుంటే నేను చాలా కూడా ఆయన ఆనందిస్తున్నాను ఆయన మాట్లాడే విధానం. కాబట్టి ఆయన చేసినట్టు సర్వీస్ విధానం కూడా గతంలో కూడా గుర్తించుకుంటూ అందరినీ కూడా తప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి, వరుపుల సుబ్బారావుని అలాగే ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలి. నేను జగన్మోహన్ రెడ్డికి మాట ఇచ్చాను, అన్ని విధాలా కూడా పార్లమెంట్ నియోజకవర్గ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు కూడా ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వంతు నేను విజయాన్ని కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాట విధానంలో వేళ ప్రతి ప్రాంతంలో ప్రయత్నం చేసే సందర్భంగా ఆయన చేసే ప్రత్యేక ప్రతిబంధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని చెప్పేసి చెప్పే విధానాన్ని కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎలా ఆయన పిలుపు మేరకు మీరు అందరూ కూడా వచ్చి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అలాగే ఎంపీ అభ్యర్థి సునీల్ గారు కూడా మీ యొక్క ఆదరణ అభిమానం కూడా మీ మద్దతు తెలియజేసే విధానం కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను.